హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నా అనమాట. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను అనమాట. అదే రెడ్ చిల్లీ పౌడర్ వేసి, నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం చిటికెడు ఇంట్లో చేసుకున్న గరం మసాలా, తర్వాత కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, మళ్ళీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేను ఇక్కడ దంచుకుంటున్నాను అనమాట. ఇట్లా ఫ్రెష్గా దంచుకుంటే అరోమా టేస్ట్ బాగుంటుంది అనేసి. సో కచ్చా పచ్చగా దంచుకోవాలి. బాగా మరీ మిక్సీ కొట్టినట్టు మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా దంచుకొని మీకు చూపిస్తున్నా కదా, అలా పలుకు పలుకుగా దంచుకొని ఆ పేస్ట్ని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఒకసారి చూపిస్తాం మొత్తం దంచాక. అది ఆ కన్సిస్టెన్సీలో తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలా ఉంటే మనకు అది ఫ్రై అయ్యేటప్పుడు కానీ ఆ ఫ్లేవర్, ఆ అల్లం కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం కూడా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీస్కి పట్టే విధంగా బాగా చికెన్ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సో అలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ప్రెస్ చేస్తూ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆ చికెన్ పట్టే విధంగా మనం కలుపుకోవాలి. అలాగే దీన్ని 1/2 అవర్ అలా సైడ్ పెట్టేసుకుందాం. 1/2 అవర్ తర్వాత ఒక గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడ ఎవరిష్టం వాళ్ళదండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో చూసేసుకోండి. సో ఆయిల్ వేడైనాక ఆనియన్స్ కొంచెం వేసుకొని వేపుకోవాలి. దెన్ పచ్చిమిర్చి వేసి కూడా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా వేపుకొని, దెన్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం ఆనియన్, ఆయిల్, మిర్చి, కరివేపాకు మొత్తం కిందది పైకి అయ్యే వరకు మిక్స్ చేయాలన్నమాట. చికెన్ ముక్కకి ఆయిల్ పట్టే వరకు మిక్స్ చేసి క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని 10 or 15 minutes వరకు వెయిట్ చేస్తే వాటర్ అలా ఉడుకుతుంది కదా, ఆ వాటర్ పోయే వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం ఇంకొక మసాలా తయారు చేద్దాం. దాంట్లోకి కొంచెం క్లోవ్స్, ఒక 5 or 6 మిరియాలు, కొన్ని చెక్క 3-4 చిన్న సైజు చెక్క, అలాగే జీలకర్ర, ఇక్కడ కావాలన్నా మీరు లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచి యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా, అంటే మొత్తం ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం అలా ఉండేటట్టు మీరు మిక్స్ పట్టుకున్న తర్వాత దాన్ని తీసి సైడ్ పెట్టుకుందాం. అలా ఇప్పుడు చాలా అలా ఉండాలి, బరకగా ఉండాలి. మొత్తం మిక్సీ బాగోదు. సో బరకగా ఉండాలి. ఈలోపు అక్కడ ఆ వాటర్ మొత్తం పోయి కొంచెం ఫ్రై అయిన స్టేజ్లో మీరు ఈ పౌడర్ని, ఆ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 or 10 minutes అలా ఉడికించాలి. ఇలా బాగా కొంచెం ఉడికించి అరోమా మంచిగా రిలీజ్ అయ్యే వరకు ఉడికించిన తర్వాత కొంచెం ఈ స్టేజ్లో కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసి దాన్ని కూడా బాగా కొంచెం 2 minutes అలా స్మెల్ మొత్తం, అరోమా మొత్తం చికెన్కి పట్టే విధంగా క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట. బాగా అలా అరోమా దానికి పట్టాలి. సో అరోమా పట్టాలంటే క్యాప్ పెట్టేసేయాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టు మన చికెన్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. బాయ్.